मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అని హీరో అయిపోయాడు విలన్లందరినీ తనొక్కడే చితకబాదుతాడు. జోర్దార్ లైట్ ఆఫ్ చేయి. ఎందుకు లైట్ ఆఫ్ చేసేశారు? నేను హీరో లాగా డాన్స్ ఆడుతున్నాను కదా. ఏదో అదృష్టం చేసుకున్నావు అని, లేదంటే జోర్దార్ స్విచ్ ఆన్ చేయగానే నీ జీవితం శాశ్వతంగా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండేది. ఏంటి అనుమానమా? నేనేమైనా టాయ్నా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టడానికి? డాకీ, నీ మనసులో నువ్వేమనుకున్నావు? ఈ సీలింగ్ లైట్స్ అన్ని మఫ్లూరేనా అలా చుట్టేసుకున్నావు? నేను చుట్టుకోలేదు, ఇందులో నేనే ఇరుక్కున్నాను. ఈ బడికి నీకు కరెంట్ షాక్ కొట్టుండేది. అవును, ఈ దీపావళి చాలా ప్రమాదకరమైన పండగే. పేలుడ్లు, టపాకాయలున్నాయి. ఈ సీరియల్ లైట్ కూడా ప్రమాదమే, అంతే కదా తమ్ముడు? అదేంటంటే కాదు, అది మనం ప్రమాదం లేని దీపావళి కూడా జరుపుకోగలం. అందులో బాంబు ఉండకూడదు, నాయిస్ పొల్యూషన్ ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇదంతా తెలీదు, ఒప్పుకుంటాం. కానీ నీకు కూడా ఇదంతా తెలీదు. ఆలోచించి చూడండి, అటువంటి దీపావళిని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ జరుపుకోవాలి. చిచ్చుబుడ్డి, భూచక్రం, కాకరపొత్తులు, అంతేకాకుండా అందరికి స్వీట్స్ పంచడం, డిన్నర్ చేయడం, అందరూ సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఐడియా చాలా బాగుంది. ఏం బాలేదు జోర్దార్, నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది నీ దృష్టి మొత్తం ఫుడ్ స్టాల్ ఐడియా మీదే ఉంది. ఏంటి అనుమానమా? అవును, అది కూడా ప్లాన్ లో ఒక భాగమే కదా. ఈ ప్లాన్ లో సమస్య ఏముంది? ఆలోచించి పొపాట్. బాంబు ఉండదు, రేస్ ఉండదు, అందరూ సంతోషంగా ఉంటారు. అందరం కలిసి దీపావళి చేసుకుందాం. అది ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. చేతిలో కాకరపొత్తులు, ఇంకా స్వీట్స్. నాకు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వే ఆలోచించావు. దీని అంతటికి ఎవరు ఖర్చు పెడతారో? అన్నింటికి ముఖ్యం డబ్బే. కానీ మనమే ఇంకొకరు నమ్ముకుని ఉన్నాం. ఇవన్నీ కొనడానికి డబ్బుకి ఎక్కడికి వెళ్తాం? చందా కలెక్ట్ చేద్దాం. చందా. దీపావళికి మనం చందా వసూలు చేయడానికి వెళితే జనం మనల్ని ఫ్రాడ్ అనుకుని కర్రలతో బాదుతారు. చాలా మంచిదైంది. దీపావళి రోజు పేలుడు శబ్దం కాకపోతే ఏంటి, దెబ్బలు వినిపిస్తాయి కదా. ఇలా చూడండి, మనమే అనుకోవద్దు, అందరిని అడిగి చూద్దాం, ఇస్తారేమో. ప్రయత్నిస్తే ఏదైనా సాధించచ్చు. ఎప్పుడైనా ఒకసారి బెడ్స్ కొడుతుంది అంతే. మరో మాట, నీ ప్రయత్నం ఈసారి ఖచ్చితంగా విజయం సాధించదు. ఏంటి అనుమానం? అయినా సరే మనం ప్రయత్నించి చూద్దాం. మనం గనక అది చేసామంటే మన ఏరియా వాళ్ళందరూ మనల్ని పొగుడుతారు తెలుసా. సరే రండి, చందా కలెక్ట్ చేయడానికి హుండీని రెడీ చేద్దాం. ఏ పూర్ గాయ్స్, చందా కలెక్ట్ చేసి దీపావళి జరుపుకుంటున్నారా? సన్నీ అన్నయ్య, వాళ్ళు మాత్రం ఇలా చేశారంటే తర్వాత ఏరియా మొత్తం వాళ్ళని పొగుడుతారు. పొగడ్తలు కాదు, వాళ్ళందరి దగ్గర దెబ్బలే తింటారు. ఈ దీపావళిని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. సేఫ్ అయిన దీపావళి జరుపుకుంటారా? ఈ సన్నీ మిమ్మల్ని దెబ్బలు తినే దీపావళి చేస్తాడు. దీపావళికి చందా పావురాలన్నీ కలిపి నాశనం చేశాయి టైర్లని. దీపావళి అప్పుడు ఎవరు తీసుకుంటారయ్యా చందా? మీరు ఎన్నో దీపావళి చూసుండొచ్చు, కానీ ఈ దీపావళి మీ జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏంటి అనుమానమా? ఏంటి? కన్నా సార్, పొప్పటి చెప్తుంది నిజమే, కానీ చెప్పిన విధానమే తప్పు. ఆలోచించి చూడండి, ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా దీపావళి జరుపుకుందాం. అప్పుడు అందరం కలిసి డిన్నర్ చేసుకుని అందరం కలిసి తిందాం. మీరు, నేను, అందరం. కన్నా సార్, నాకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? నేను ఇంకా యంగే. ఇదిగోండి నా తరపున 501. నేను ఈ పార్టీలో ఉన్నాను. చప్పట్లు. ఇలా రండి. ఏ విషయం కోసం ఇంత గొడవ చేస్తూ ఉన్నారు? అందరూ కలిసి దీపావళిని జరుపుకోబోతున్నాం. అందుకు కన్నా సార్ ఉన్నారు కదా, ఆయన 501 రూపాయలు చెల్లించారు. దీపావళి పార్టీయా? అవును, మతాబులు ఫ్రీ, భోజనం ఫ్రీ, చూడడం ఫ్రీ, సంతోషం ఫ్రీ. ఏంటి అనుమానమా? సరే, త్వరగా చందా ఇవ్వండి. ఏమిటి 101 రూపాయా? 501 ఇవ్వండి. ఇలా రండి. చందా అడుగుతున్నారా లేక వరి వసూలు చేస్తున్నారా? ఒక మనిషి ఎంత ఇవ్వగలడో అంతే కదా వాడు ఇవ్వగలడు. ఇలా చూడండి, వండేది కాస్త స్పైసీగా ఉండాలి. అటు చూడండి, ఆ ఏరియాలో ఇంకా చాలా మంది ఉన్నారు, అటు వెళ్ళండి.
అరే ఏంటిది, డబ్బు తక్కువగా వసూలైంది. వీటితోటి డిన్నర్ కి అరటిపండు చిప్స్ కూడా కొనలేము. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అరటికాయ చిప్స్ చాలా బాగుంటాయి. మరి ఈ టపాకాయలన్నీ ఎక్కడి నుంచి కొనుక్కుంటాం? హోయ్ హోయ్ ఇటు రండి. నువ్వేమైనా డాక్టర్ బాలునా? ఇటు రండి అంటున్నావు, నువ్వే ఇటురా. ఇదిగోండి చందా. ఏంటి ఇంత? సన్నీ, నువ్వు చాలా మంచివాడివి, మంచి మనసున్న వాడివి, జాలి దయగల వాడివి. కానీ నువ్వు సన్నీవే కాదు. ఏం చెప్పావు? నేను ఇచ్చింది తిరిగి ఇచ్చేయండి. అరే కాదయ్యా, నువ్వు ఈ దీపావళికి సన్నీ. నువ్వు చాలా పెద్ద సాయం చేసావు తెలుసా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు సన్నీలో మంచి మార్పు వస్తుంది అని, ఇంకా స్నేహితులకు సహాయం చేస్తాడని. సన్నీ అన్నయ్య ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ ప్లాన్ అంతా క్యాన్సిల్ అవ్వబోయింది. ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చారు? వీళ్ళు దీపావళి పార్టీ చేసుకోకపోతే కొంచెమే అవమాన పడతారు, కానీ పార్టీ జరుపుకున్నారో ఎక్కువ అవమాన పడతారు. దోతారాం, ఈ రసగుల్లా తిను, చాలా టేస్టీగా ఉందయ్యా. నేను ఇప్పుడే టేస్ట్ చేసి చూసాను. అవునబ్బా, నువ్వు అన్ని తిని తిని ఇచ్చావంటే ఇందులో 30% నువ్వే తిని అవగొట్టేస్తావు. సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారా అంటే జోర్దార్ చిన్న శరీరంలో తినే తిండి ఎక్కడికి వెళ్తాదని. మిరపకాయలో కారం వేశారా లేక కారంలో మిరపకాయ వేశారా? చెప్పండి. కారం అనే గ్రౌండ్ లో నాలిక అనే జంతువు విలవిలలాడుతుంది. చూడండి అయ్యా, చూడండి కారంలో ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఏది ఇలా చూపించు. అవును, కారంగానే ఉంది. ఇందులో చెయ్యి పెట్టద్దు, ఇది చాలా తీపి. జ్ఞాపకం అన్నది ఎప్పుడు తీపి గుర్తులే. చెప్తూ ఉంటారు కదా, నిదానం అన్నది ఎంతో ముఖ్యము అని. నిదానంగా ఉండండి. మామిడి పండు ఎంత తీపిగా ఉంటుందో అదే విధంగా ఈ రోజు సాయంత్రం కూడా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఎండాకాలంలో మామిడి పళ్ళు బిజినెస్ చేస్తాం. ఇంకా ఎంతసేపు తెలివితేటలు చెప్తారో అంత దాకా వెయిట్ చేస్తాం. చెప్పట్లు. హే ఫ్రెండ్స్, చిన్న తప్పు జరిగిపోయింది. దీపావళిలో మీరు ఒక కవిత చెప్పాలి. చెప్పండి, ప్రజలందరూ తింటూ మీ కవిత విని సంతోషిస్తారు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత సూపర్ గా ఉంటుందో. కాలం వెళ్లే దారిలో వెళ్ళకూడదు, చెవిలో వినపడేవన్నీ వినకూడదు. చెప్పట్లు. వెంటనే టపాకాయని మీరు తీసుకురండి. బండి తోడడానికి కావాలి పెట్రోలు, జీవితానికి కావాలి కంట్రోలు. ఏంటి నేను చెప్పిన కవిత్వం మీకు నచ్చిందా? చూసారా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మీరు కవిత చెప్పడం ఎంత రిస్క్ అయిన పనో అని. పిల్లలు, చీకటి పడిపోయింది, టపాకాయలు కాల్చడం మొదలు పెట్టేయండి. ఇంకా మీరందరూ కలిసి నాకు ప్రామిస్ చేశారు, నో బాంబ్ అని. అందరూ ఇటు రండి. ఈ ఏరియాకి హీరో అవ్వాలనుకున్నావు కదూ? బాంబ్ ఫ్రీజ్ లో దీపావళి జరుపుకుంటారు విత్ లాట్ ఆఫ్ ఫ్రీ బాంబ్స్. తమ్ముడు, ఇక మొదలు పెడతామా? ఇలా రండి. ఈ నాయిస్ ఫ్రీ దీపావళిలో బాంబు ఎలా పేలింది? పనిచేశారు. ఏంటి అది కాదంటారు? ఇదంతా మీ పనే. ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు. అందరి దగ్గర సేఫ్ అయిన దీపావళి జరుపుకుందామని డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులతోనే బాంబులు తీసుకొచ్చి పేలుస్తున్నారు. ఇది చేసేది వేరే ఎవరో. ఇంకో బాంబు పేలిందా? నేను ఊరుకుంటుంటే మీరు పేట్రేగిపోతున్నారు. బాంబులు పేల్చమని చెప్పి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. లేదు డాక్టర్ బాలు, ఈ పని చేసేది వేరే ఎవరో. వెళ్ళి వెతకండి, టపాసులు ఎక్కడున్నాయో చూడండి.
ఇలా చూడండి, ఈ నైట్రోజన్ బాంబులో ఎవరో కొవ్వొత్తి పెట్టారు. వీటిని అక్కడక్కడ పెట్టారు. వీటి వల్లే అక్కడక్కడ పేలుతూ ఉన్నాయి. ఎవరు ఈ పని చేస్తుంటారు? అలా చెయ్యి, ఇవాళ పగ తీర్చుకున్నాను. కాపాడండి, 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 కాపాడండి. నీళ్లు పోయండి. రే డాంకీ, తోక మీద కదా నీళ్లు పోయమన్నాను. ఏంటి సని అన్న, మీరు బాంబు దగ్గరికి వెళ్ళి ఎందుకు నిల్చున్నారు? మీకే తెలుసుగా, వీళ్ళ సేఫ్ దివాళీని ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేయడానికి బాంబులు ఎక్కడెక్కడ పెట్టానో మీకు తెలీదా ఏంటి? సారీ, అదేంటంటే యాక్చువల్ గా హనీ బన్నీ, జోర్దార్ ఇంకా పప్పెట్ దీపావళిని పాడు చేద్దాం అనుకున్నాను. ఇతరుల కోసం గొయ్య తీయాలనుకున్నవాడు ఆ గోతులో తనే పడతాడన్నది నిజమైపోయిందే. ఏంటి అనుమానమా? ఇప్పుడు అర్థమైందా సన్నీ? పెద్దవాళ్ళు పెద్ద పెద్ద టపాసులకి దూరంగా ఎందుకు ఉండమన్నారో అని. తన గురించి తెలీదు, కానీ నాకు ఒక విషయం అర్థమైంది. ప్రమాదకరమైన టపాకాయల వల్ల తోక కాలిపోతుంది అని. ఇంకా తమ్ముడు, తోకలేని వాళ్ళని ఎందుకని టపాకాయలు పేల్చకూడదని చెప్పాలి. ఇలారా, నీకు అర్థమయ్యేలా మేము ప్రయత్నించినా అంటే తెలివి అనే సముద్రంలో ఒక్క చుక్క బుర్ర అనేది నీకు ఉండదు కదా. అందువల్ల దాన్ని వదిలేద్దాం, సంతోషంగా ఆడుకుందాం. సరేలే, మంచిదైంది. పెద్దగా ఏ సమస్య రాలేదు. నో బాంబ్, నో సమస్యలు. ఎంతో సంతోషంగా ఎక్కువ ఫుల్లీ టపాకాయలతో దీపావళి జరుపుకుందాం. అవును, నేను మీకు సారీ చెప్తున్నాను. రండి, హ్యాపీ దీపావళిని మొదలు పెడదాం. ఒక నిమిషం. హ్యాపీ దీపావళి.